దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి లేవియా కాండము గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. యెహోవా అను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచ్చిన భాగంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ ప్రభువు సహాయము దయచేయుగాక. వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయ భావాలను ధ్యానించడానికి మనం చూచినట్లయితే గ్రంథము లేవియా కాండము గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెహోవా అను నేను పరిశుద్ధుడను. ఈ మాట స్వయముగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను పరిశుద్ధుడను అని అంటూ ఉన్నారు. అని ఆయన ఏమని అంటూ ఉన్నారు? యెహోవా అను నేను పరిశుద్ధుడును అని అంటూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ప్రజలను ప్రభు ఏమంటున్నారు అని అంటే, నాకు బిడలుగా ఉండండి, నాకు ప్రజలుగా ఉండండి, నాకు కుమారులుగా ఉండండి, కుమార్తెలుగా ఉండండి అని దేవుడు తన ప్రజల యొక్క నైతిక విలువలను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. తన ప్రజలకు దేవుడు నియమించినటువంటి ఆ శాసనాలను గూర్చి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అని చూసినప్పుడు, మీరు నా వారై ఉన్నట్లు ప్రజలు దేవునికి చెందిన ప్రజలుగా ఉండడానికి అని ప్రభువు చెబుతున్నారు. ప్రజలు ఏమై ఉండాలి అని అంటే, దేవుడికి చెందిన ప్రజలు అయి ఉండాలి. దేవునికి చెందిన ప్రజలు అయి దేవుని ప్రజలు ఎలా ఉంటారు అని సూచినప్పుడు, దేవునికి స్తోత్రం, నా పేరు పెట్టబడిన నా జనులు అని దేవుడు అంటూ ఉంటారు. దేవుడి పేరు మనకు పెట్టినట్లయితే, దేవుడు తన పేరు మనకు పెట్టినట్లయితే, మనము ఆయన కొరకు భక్తిగా జీవించాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థనా పరులమై జీవించాలి, వాక్య ధ్యాన పరులమై జీవించాలి. దేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని కలిగి ఈ సమాజంలో ఉన్న ప్రజలకు ఒక ఓషధి వలెను, ఒక వెలుగు కిరణము వలెను, ఒక ఆశీర్వాద జనకం వలెను దేవుని బిడలు ఉండాలి. కాబట్టి ప్రభు ఇక్కడ అంటూ ఉన్నారు కదా, మీరు నా వారై ఉండునట్లు దేవుడికి చెందిన ప్రజలుగా ఈ భూమి మీద నేను మీరు ఉండడానికి ప్రభువు సంఘాన్ని ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను, సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని ప్రభు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. దేవుడు ఎవరిని రక్షణలోనికి నడిపించారో, దేవుడు ఎవరిని రక్షించుకున్నారో అట్టి ప్రజలు దేవుడికి చెందిన ప్రజలుగా ఈ భూమి మీద బ్రతకాలి. కాబట్టి దేవుడికి చెందిన ప్రజలుగా రక్షిత ప్రజలు బ్రతకాలి అని అంటే వారు కొన్ని నియమాలను పాటించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని పాటించే వ్యక్తులుగా ఉండాలి. దేవుడికి చెందిన ప్రజలుగా ఒక వ్యక్తి, ఒక జనాంగం అనేది ఈ భూమి మీద బ్రతకాలి అని అంటే దేవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా ఆలకించాలి. ఆ మాటలను అనుసరించటానికి నడుం కట్టుకోవాలి. పేతురు భక్తుడు అంటాడు, మీరు మనస్సు అను నడుము కట్టుకొని అని అంటారు. మనస్సు చంచలమైనది, మనస్సు ప్రకృతిని ప్రేమించున్నది, లోకాన్ని ప్రేమించేది. అయితే ఈ మనస్సు అనే నడుము కట్టుకుంటే వారు చాలా గొప్ప భక్తులు అవుతారు అని, వారు గొప్పగా ప్రభు చేత దీవించబడేటటువంటి ప్రజలు అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఏ వ్యక్తిని కూడా దేవుడు చిన్నచూపు చూసేవారు కాదు, కానీ ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమించి వారు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, వారు ఉన్న స్థితి నుండి క్షేమాభివృద్ధికరమైన స్థితికి, వారు ఉన్న స్థితి నుండి దీవెనకరమైనటువంటి స్థితికి వారు నడిపించబడాలి అని దేవుడు కోరుకుని వారి ఎడల ఆయన దయగలిగిన హృదయాన్ని కలిగిన వారుగా, ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగిన వారుగా ఈ ప్రభువు ఉన్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ దయగలిగిన దేవుని యొక్క ఆ కనుదృష్టి ఎవరి మీదనైతే పడుతుందో వారు నిశ్చయముగా ఖచ్చితంగా క్షేమాభివృద్ధి పొందుతారు. వారు దేవుడు ఇచ్చిన జ్ఞానం చేత
ఉద్ధరించబడతారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ వచ్చిన భాగము దేవుడికి చెందిన ప్రజలుగా ఈ భూమి మీద ఈ విశ్వాసులు అనేవారు ఉండాలి. ఈ ప్రార్థన చేసే బిడ్డలు ఎలా ఉండాలి? ఈ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడే బిడ్డలు ఎలాగ ఉండాలి? ఈ దేవుని వాక్యాన్ని ఆలకించే బిడ్డలు ఎలాగ ఉండాలి? ఈ దేవుడి సన్నిధికి వచ్చేటటువంటి బిడ్డలు ఎలాగ ఉండాలి అని చెప్పి అనంటే వారు దేవుడికి చెందిన ప్రజలుగా ఉండాలి. నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. అనగా మనము ఏ పాపము లేని వారముగా ఉండాలి. ఎలా ఏ పాపము లేని వారంగా ఉంటాం అని చెప్పి అనంటే మనసు దేవుడి మీద లక్ష్యము చేస్తే, మనసు దేవుడి మీద లగ్నము చేస్తే, మనసు ఆయన చెప్పిన వాక్యం మీద లక్ష్యము చేస్తే పరిశుద్ధముగా ఉంటాము. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధముగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది అని అంటే అతడి మనసు దేవుడి మీద లగ్నము చేయాలి. ఎవరి మనస్సు యేసుక్రీస్తు ప్రభుల వారిపై ఆనుకుని ఉంటుందో అట్టి వారిని దేవుడు పూర్ణ శాంతము కలిగిన వారుగా చేస్తారు. కాబట్టి మీరు నావారై ఉండునట్లు దేవునికి చెందిన ప్రజలుగా ఈ భూమి మీద విశ్వాసులు అనేవారు ఉండడానికి ఇక్కడ మోషే అనే భక్తుడు ఈ యొక్క మాటలను వ్రాస్తూ గొప్ప సత్యాలను తెలియచేస్తూ ఉన్నారు. ఏమి గొప్ప సత్యాలను మోషే భక్తుడు తెలియచేస్తున్నాడు అనంటే దేవుడికి చెందిన ప్రజలుగా ఈ భూమి మీద క్రైస్తవుడు బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఒక గొప్ప సేవ ఒక దైవజనుడి ద్వారా జరగాలి అని, ఒక గొప్ప భక్తి కలిగిన జీవితం ఒక విశ్వాసి సలపాలి అని ఈ భూమి మీద కోరుకుంటూ ఉంటాం. ప్రతి దైవజనుడు ఇలా అనుకుంటారు. తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న సేవకుని చూచి ఆ దైవజనుడి వలె నేను కూడా అభివృద్ధి చెందాలి, నా సేవ దీవించబడాలి, ఫలించబడాలి, నా యొక్క ఆరాధన నడిపింపు, నేను సేవ చేసే విధానం అనేది కూడా ఉద్ధరించబడాలి అని దైవజనుడు కోరుకుంటూ ఉంటాడు. నిజమే, ఆ విధంగా ఒక ఉన్నతమైన స్థాయికి సేవ అనేది అభివృద్ధి చెందడానికి ఈ దైవ సేవకులలో నుంచి దేవుడు ఏమి కోరుతున్నాడు అని చెప్పి అనంటే మనకంటే అభిషిక్తులైనటువంటి సేవకులు ఏ విధంగా దేవుడికి తమ మనస్సును అంకితం చేశారు, తాము ఏ విధంగా ప్రార్థనాపరులై దేవునికి సేవ చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వారు ఎలా ధ్యానిస్తూ ఉన్నారు, ఈ యొక్క లౌకిక ప్రపంచంతో వారు ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు, వారి కలిగి ఉన్న జ్ఞానం ఎటువంటిది అని ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకున్నప్పుడు పౌలు తిమోతితో చెబుతాడు, ఇదిగో నేను నడుచుకున్నటువంటి మార్గాన్ని నువ్వు శ్రద్ధగా తెలుసుకొని నా యొక్క సేవా జీవితాన్ని నీవు నేర్చుకొనడానికి ప్రయాసపడు అని పౌలు గారు చెబుతారు. అలాగే ప్రియ సహోదరులారా, మనము కూడా ఉన్నతమైనటువంటి సేవ చేసేటటువంటి దైవజనులను చూసినప్పుడు వారు పాటించేటటువంటి ఆ యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి భక్తి జీవితాన్ని మనం పరిశీలనగా ధ్యానం చేయాలి. యేసు ప్రభు మార్గములో వారు నడుచుకుంటూ దేవుడికి తమ మనసులను ఎంతగా అంకితం చేశారు అని చూసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే దైవిక జ్ఞానం మనకు కూడా అబ్బి మనము కూడా దేవునికి స్తోత్రం మాటలోను, పాటలోను, నడతలోను, ప్రవర్తనలోను, ఉపదేశంలోను, ప్రతి విషయంలో కూడా రూపాంతరత అనేది సంపాదించుకుంటాం. అభివృద్ధి చెందినటువంటి ఆత్మీయ జీవితాలు సంపాదించుకుంటాం. ప్రతి సంవత్సరము ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఎందుకు అండి? అది సంవత్సరము ఒక వసంత ఋతువు వలె ఒక ఆత్మీయ జీవితంలో అది అభివృద్ధిని కలిగించటం కొరకే కదా. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో వృద్ధిని, అభివృద్ధిని కలిగించే పరిశుద్ధాత్మను నాపై నీపై ఏలుబడి చేయటానికి సంపూర్ణముగా అనుమతించాలి, ఆహ్వానించాలి. నన్ను నేనే ఏలుకుంటాను అని మనం చెప్పకూడదు. నన్ను మీరు ఏలుబడి చేయండి అని పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. అప్పుడు పరిశుద్ధాత్మునికి ఎవరు అధికారం ఇస్తారో వారిని ఆ పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి తీసుకుంటుంది, ఆధీనంలోనికి తీసుకుంటుంది. కాబట్టి వాక్యం ఏమని చెబుతుంది అని చెప్పానంటే మీరు నా వారై ఉండునట్లు దేవుడికి చెందిన ప్రజలుగా మనం ఉండాలి అని అంటే మనలో చాలా మార్పు అవసరము, మారు మనస్సు అవసరము.
ఏమి మారు మనసు అవసరం మనలో అని సూచినప్పుడు ఇక్కడ దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతున్నారు? మీరు నా వారై ఉన్నట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. ప్రభువు చెబుతున్నారు, అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. అబ్రహామును ఊరు అనే ప్రాంతము నుండి, బబులోను ప్రాంతము నుండి అతనిని ప్రత్యేకింపజేసి అతనిని ఒక గొప్ప జనముగా చేయటానికి దేవుడు అబ్రహామును గురించి ఒక్క మాటే చెబుతూ ఉన్నాడు. నేను నీతో చెప్పినట్లు నీవు ఒక పరిశుద్ధమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించు, నీవు ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండు, జీవించు అని చెప్పి అబ్రహాముతో దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుడి మాట విని తాను దేవుడు చెప్పినట్లుగా తాను ఎంతో కష్టపడి ఆ భక్తి జీవితాన్ని తాను చేస్తూ వచ్చినప్పుడు అబ్రహాము ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా దీవించబడేటటువంటి దేవుని యొక్క హస్తాన్ని అతడు చూస్తూ వచ్చాడు. తనను నడిపించేటటువంటి దేవుని యొక్క నడుపుదలను అతడు గుర్తించి దైవ దీవెనలు పొందటానికి తను ఎంతో శ్రద్ధగా భక్తి చేసిన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. అబ్రహాము ద్వారా దేవుడు ఏమి కోరుతూ ఉంటారు అని చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రజగా చూడాలని కోరుకుని ఆ ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు అంటున్నాడు కదా, మిమ్మును నేను లోకము నుండి వేరుపరచినది, ప్రత్యేకింప చేసినది ఎందుకు అని చెప్పానంటే మీకు నేను తోడై ఉండడానికే. మీకు నేను ఎలా తోడై ఉంటాను అని చెప్పానంటే దేవుడు తన దైవత్వం అంతటిని ఒక వ్యక్తికి చూపి అతనికి ఉన్న ప్రతి శోధనను, ప్రతి శత్రు సమూహాలను ఓడించి దేవుడు తన నామానికి మహిమ కలిగించుకోవటానికి సమస్త విధములైనటువంటి శత్రు స్వభావాల మీద ఈ దేవుడు పోరాడే దేవుడిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాగా గమనించినట్లయితే దేవుడు అనేవారు ఎప్పుడూ కూడా ఎటువంటి వారు అని చెప్పి అనంటే తన యొక్క భక్తులను సమస్త శోధనల నుంచి తప్పించేవారు, తన యొక్క భక్తులను సమస్తమైనటువంటి ఈ లోకపు దుర్మార్గాల్లో నుంచి తప్పించేవారు అని ఇక్కడ ఖచ్చితంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యము ఒక్కటే మనతో చెబుతూ ఉంది. ఏమిటి అని చెప్పి అనంటే ఈ లోకానికి వేరుపరచబడినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి. ఈ లోకానికి వేరుపరచబడిన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారిని గురించి దేవుడు ఆనందించేవారై ఉంటారు. అట్టి వారి యందు దేవుడు తన యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేసే దేవుడై ఉంటారు. అట్టి వారిని బట్టి దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను వెల్లడి చేసే దేవుడిగా ఉంటారు. దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించాలి, దేవుడి కోసం వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి అని చెప్పి అనంటే ఒక వ్యక్తి తీసుకునే తీర్మానాల మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. దీవెని గారి సహవాసంలో మేము మా యవన దశలో మేము ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు ఆ దైవజనుడు మాకు ఒక్కటే నేర్పిస్తూ వచ్చేవారు. ఏమిటి అని చెప్పి అనంటే తీర్మానం కలిగినటువంటి భక్తి మీరు చేయాలి. తీర్మానం కలిగినటువంటి భక్తిని ప్రతి ఒక్క యవనస్తుడు కూడా నేర్చుకోవాలి అని ఆ దైవజనుడు చక్కగా కూడా మాకు నేర్పిస్తూ ఉండేవారు. కాబట్టి అలా ఒక దైవజనుడి ద్వారా మనం నేర్చుకుని ఈ రోజుకు కూడా మేము ఆ యొక్క ప్రార్థనా సహవాసానికి వెళ్ళేటప్పుడు ఆ దైవ సేవకుని యొక్క మాటే ఎంతో మాకు ఆశీర్వాదకరంగా మేము స్వీకరిస్తూ ఉంటాం. ఆ దైవ సేవకుని యొక్క ఉపదేశము అది ఒక మండుచున్నటువంటి జ్వాల, అది ఆత్మీయతలో రగిలించేది, మండించేది అని చెప్పి భావించి ప్రభువుని స్తుతిస్తూ వస్తాము. కాబట్టి దేవుని వాక్యం మనతో ఏమని చెబుతూ ఉంది అని అంటే దేవుడికి చెందిన వ్యక్తిగా, దేవునికి చెందినటువంటి ప్రజలుగా ఒక దైవజనుడు, విశ్వాస సమాజము ఉండాలి అని చెప్పి అనంటే వారు ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు కలిగినటువంటి భక్తి జీవితాన్ని చేసేవారై ఉండాలి. తీర్మానం ఒక విశ్వాసి కలిగి ఉండకపోతే, దైవజనుడు ఆదివారం ఉపదేశం చేశాడు, విశ్వాసి ఆ ఉపదేశాన్ని అనుసరించి ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నాతో ఇలా మాట్లాడుతూ వచ్చాడు కనుక నేను ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నాను, ఈ తీర్మానం నేను తీసుకోవడానికి ఈ వాగ్దాన సందేశాన్ని మీరు దయచేశారని చెప్పి ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను తీర్మానాలుగా విశ్వాసి తీసుకోవడానికి ఇష్టపడితే
అట్టి వారితో కూడా నేను ప్రకటిస్తూ ఉన్న దేవుడు నడిచే దేవుడై ఉన్నారని, వారితో ఈ దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నారని, వారి జీవితాలను వారి కుటుంబాలను దీవించే దేవుడై ఉన్నారని ద్వితీయోపదేశకాండములో వాక్యం సెలవిచ్చినట్లుగా నా మాట విని నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారిని 1000 తరముల వరకు దీవింతునని, నా మాటలు వినక నాకు విరోధంగా ప్రవర్తించు వారిని 4 తరముల వరకు శపించుదునని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుని మాటలు మనతో ఒక్క మాటే చెబుతూ ఉంటాయి. దేవుడికి చెందిన ప్రజలుగా ఉండడానికి తీర్మానాలు కలిగినటువంటి భక్తిని చేయాలి, తీర్మానాలు కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలి. ఆదివారం దైవజనుడు వాక్యం చెప్పాడు అని అంటే ఆ వాక్యంలో నుంచి ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ 6 రోజులు కూడా, ఆ సోమవారం నుండి శనివారం వరకు కూడా ఆ వాక్యాన్ని గురించి ఖచ్చితంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరైతే మోకరించి అట్టి రీతిలో తమ యొక్క దైవజనుడు బోధించినటువంటి ఉపదేశాన్ని ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసేవారుగా ఉంటారో అట్టి వారితో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడేవారై ఉన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారై ఉన్నారు. వారితో దేవుడు ఒక్క మాటే చెబుతూ ఉంటాడు. యెషయా గ్రంథంలో వాక్యం సెలవిచ్చినట్లుగా, ఇదిగో నీకు ఒక స్వరము వినబడుతూ ఉంది, నీవు తిన్నగా నడువుము అని ఆ స్వరము నీతో చెబుతూ ఉన్నప్పుడు నీవు ఎడమకు కానీ కుడికి కానీ తిరగకుండా తిన్నగా నడవటం నేర్చుకో అని యెషయా గ్రంథం చెబుతూ ఉంది. మనకు దైవ సేవకుడు ఉపదేశం చెప్పినప్పుడు ఆ ఉపదేశాన్ని కొరకు మనం ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. ఎవరు ఆ విధంగా ప్రార్థన చేస్తారో, కోడి గుడ్లు మీద పొదిగినప్పుడు గుడ్లు ఎలాగూ పిల్లలు అవుతాయో అలాగూ విశ్వాసి దైవ సేవకుడు చెప్పే ఉపదేశాన్ని తను వారమంతా ప్రార్థన చేసిన ఎడల వారి ఆత్మీయ జీవితాలు నిశ్చయముగా ప్రభావితం చేయబడతాయి. నీవు ఎక్కడో ఎలా ఉన్నావు అంటే అలానే నీ జీవితం కొనసాగిపోకూడదు, నీవు ఎలా ఉన్నావు అని అంటే అలానే నీ జీవితం కొనసాగిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. మనం ఎంత పదుల కొద్ది సంవత్సరాలు మనం భక్తి చేస్తున్న వారంగా ఉంటాం, సంఘాలలో విశ్వాసులంగా కనబడతాం, కానీ మన ఆత్మీయ జీవితంలో పరివర్తన ఏమైనా వచ్చిందా? ఒక పాట నేర్చుకున్నామా? ఒక ప్రార్థన నేర్చుకున్నామా? ఒక వాక్యం నేర్చుకున్నామా? ఏమి మనం నేర్చుకుంటూ ఉన్నాం? చేసే ప్రార్థనలు చేస్తూనే, చేయకూడని పాపాలు మనం చేస్తూ ఉంటే, వినే వాక్యాలు వింటూనే, చేయకూడని స్నేహాలు మనం చేస్తూ ఉంటే, చదివే వాక్యాన్ని చదువుతూనే, చేయకూడని స్నేహాలు మనం చేస్తూ ఉంటే, వినే వాక్యాలు మనం వింటూనే, ఈ లోకంతో చట్టపట్టాలు వేసుకుని సకల విధములైన దుర్మార్గాలలో దుష్టత్వాలలో పాలుపొందులు పొందే వ్యక్తులంగా గనక మనం చలామణి అవుతూ ఉంటే దేవుని వాక్యము మన ఎదుట నేరస్థాపన చేయునిదిగా ఉన్నది. దేవుని వాక్యమును మనము అపహాస్యము అవహేళన చేస్తున్న వారంగా ఉన్నాం. ఆ దైవ సేవకుడు చెప్పే ఉపదేశాన్ని నీవు ప్రార్థన ద్వారా ఫలింప చేసుకునే వ్యక్తివిగా ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఈ లోకంలో వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడితో కలిసి ఉండాలి, లోకంతో వేరైపోయి ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి ఉండాలి. ఎలా కలిసి ఉంటావు? లోకంతో వేరుపరచబడి కలిసి ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది, లోకముతో వేరుపరచబడినామా? లోకంతో వేరుపరచబడినామా? దేవుడితో కలిసి నడుస్తున్నామా? దేవుడు మనతో కూడా నడుస్తూ ఉన్నారా? లోకంతో వేరుపరచబడినామా? ప్రభు అంటున్నారు, వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకు ప్రభు ఈ విధంగా మనతో చెబుతున్నారు అని చెప్పానంటే, ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినది, ఆయన నా దగ్గరికి నీ దగ్గరికి వచ్చినది ఈ లోకంలో నుండి ప్రత్యేకమైన వ్యక్తులుగా భక్తులను జీవింపచేయడానికి, ప్రత్యేకమైన భక్తులుగా వ్యక్తులను జీవింపచేయడానికి, ప్రభువు కొరకు ప్రత్యేకముగా బ్రతకడం అని అంటే దేవునికి స్తోత్ర. పడవ నదిలోనే ఉంది, కానీ పడవ నదిలో మునిగిపోకూడదు. అలాగే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, కానీ మనము ఈ లోకంలో దేవుని నామ మహిమ కొరకు బ్రతికేవారము, దేవుని నామ మహిమ కొరకు బ్రతికేటటువంటి వాళ్ళము. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ప్రభువు అనేకమైన ప్రజలకు మంచి జ్ఞానము ఇచ్చేవారుగా ఉంటారు. ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానము అమూల్యమైనది. కాబట్టి మంచి చెడులను వివేచించి మంచి మార్గములో నడుచుకోవటానికి ఎవని బుద్ధి వానిని ప్రేరేపించునదై ఉండగా, దేవునికి స్తోత్రం, ప్రతి మనుషుడు తాను కలిగి ఉండేటటువంటి మంచి జ్ఞానం ఏదైతే ఉంటుందో, తెలివి ఏదైతే ఉంటుందో, ఆ తెలివిని బట్టి దేవునికి స్తోత్రం, అతడు ఈ లోకంలో ప్రత్యేకముగా
జీవించేటటువంటి వాడు అని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఒక్క మాటే చెబుతూ ఉన్నారు, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. దేవునికి చెందిన ప్రజలుగా మీరు ఉండడానికి ప్రభు ఇక్కడ మనలను ఈ విధంగా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని చెబుతూ ఉన్నారు అని చూచినప్పుడు, మిమ్మును నేను ప్రత్యేకింప చేసి తిని, ప్రత్యేకమైన వ్యక్తులుగా మిమ్మల్ని చూడాలని కోరుకుంటుని అని దేవుడు మనలను ప్రత్యేకంగా చూడాలని కోరుతూ ఉన్నారు. అబ్రహామును దేవుడు మొదట పిలిచినప్పుడు అతనిని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, కుటుంబంగా చూడాలని ప్రభువు కోరుకున్నారు. అందుకే బబులోను అనే ఆ ఊరు ప్రాంతము నుండి అతనిని కనాను అనేటటువంటి దీవెనకరమైన ప్రదేశానికి తోడుకుని వచ్చి అక్కడ అతనిని ప్రత్యేకమైన దీవెనలతో దీవించే ప్రభువుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రత్యేకమైన దీవెనలతో దీవించాలని కోరుతూ ఉన్నటువంటి ప్రభు అబ్రహామును అంటూ ఉన్నారు, నీవు ఈ కనాను ప్రజలలో నీవు ఎలా ఉంటావు అనంటే ప్రత్యేకముగా ఉండు. ఈ యొక్క జనాంగములన్నింటిలో కూడా నీవు ఎలా ఉంటావు అని చెప్పి అంటే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండు అని చెప్పి అబ్రహామును పిలిచారు. అలాగే మనం చూసినప్పుడు ఇసాకును కూడా ప్రభువు దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇసాకుతో ప్రభువు ఒక్క మాటే అంటారు, ఇదిగో ఈ చుట్టుప్రక్కల నీ చుట్టుప్రక్కల నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రము ఏమి చేస్తావు అని అంటే నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో. నీవు మాత్రము ఏం చేస్తావు అని అంటే నీ యొక్క బుద్ధిని మాత్రమే నమ్ముకో అని చెప్పి దేవుడు చెబుతూ ప్రభు అంటారు కదా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. 20 దంతులు, 30 దంతులు, 60 దంతులు, 100 ఇస్సాకును ప్రభు దీవించినారు. ఇస్సాకు చేసినటువంటి సేద్యము దీవించబడింది. ఎలాగూ దీవించబడింది, ఎందుకు దీవించబడింది అని అంటే ఇస్సాకు దేవుని మాట వినేటటువంటి భక్తుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం బాగా గమనించినప్పుడు ప్రియ సహోదరులారా, యోసేపు ఆ దేశమందు ఉన్నవాడైనప్పటికీ కూడా, యోసేపు ఒక పోతీఫరా ఇంటిలో ఉన్నప్పటికీ కూడా యోసేపు ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ వస్తారు. కాబట్టి ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారిని గురించి ప్రభు అంటూ ఉన్నాడు, పాపము చేయటం చేతగాక పరిశుద్ధంగా ఉండడము కాదు, పరిశుద్ధంగా జీవించాలని కోరుకుని పరిశుద్ధంగా ఉండడము అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నటువంటి ఆత్మీయ సుగుణము. దేవునికి స్తోత్రం. వేరుబాటు జీవితం అని చెప్పి ఏంటంటే యోసేపు జీవితం వేరుబాటు జీవితమే. శరీరం సుఖాన్నే కోరుతూ ఉంది, శరీరం దాని శరీర ఆశలను కోరుతూ ఉంటుంది. కానీ యోసేపు ఆ శరీర ఆశలను జయించగలిగినటువంటి వ్యక్తిగా మనకు ఎలాగూ కనిపిస్తూ ఉన్నాడు అని అంటే యాకోబు వద్ద ఉన్నటువంటి భక్తి యోసేపును దర్శించింది అని మనం చెప్పుకుంటూ వస్తాం. యాకోబు వద్ద ఉన్నటువంటి భక్తి యోసేపును దర్శించింది. కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, తండ్రి దీవెనలు బిడ్డల మీదకు ప్రత్యేకంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ యొక్క మాటలు ఆ విధంగా యోసేపు దీవించబడడానికి కారణము అని చెప్తూ వస్తాము. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడి కొరకు ప్రత్యేకంగా బ్రతకటం అనేది ఇక్కడ మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మనలను ప్రభువు దీవించాలి అని అంటే, మనలను ప్రభువు దర్శించాలి అని అంటే, మనలను ప్రభువు తన యొక్క కాపుదలతో నడిపించాలి, దీవించాలి అని అంటే ప్రభువు మన దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే, ఏంటి అని అంటే సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి మనం నడుచుకునేటప్పుడు దేవుడు దీవించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇట్టి సుగుణాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సు దేవునికి ఇష్టమైనదిగా ఉండడానికి మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియ సహోదరులారా, దేవుడికి చెందిన ప్రజలుగా ఈ భూమి మీద ఒక విశ్వాసి ఉండాలి అని అంటే, దేవుడికి చెందినటువంటి భక్తుడిగా ఒక దైవజనుడు ఉండాలి అని అంటే తనను తాను ఖచ్చితంగా ప్రత్యేకింప చేసుకోవాలి. అతడు దేవుని వాక్యానికి అంటుకట్టబడాలి. అతడు పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడుతూ ఉండాలి. నిత్యము కూడా దేవుడి ఆత్మచేతనే అతడు పోషింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ అతనిలో నిండి పొంగి పొర్లేది అయి ఉండాలి.
దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రతి ఒక్క దైవజనుడు కూడా పరిశుద్ధాత్మ చేత నిండారుగా నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ అతనిలో నుండి పొంగి పొర్లాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎవరిలో నుండి పొంగి పొర్లుతూ ఉంటుందో అట్టివారు సంపూర్ణంగా దేవుని చిత్తం చేయడానికి దేవుని ఆత్మ చేత సూటిగా నడిపించబడతారు అనే సత్యాన్ని మనం అంగీకరించాలి. కొన్నిసార్లు దేవుని ఆత్మ చేతే నడిపించబడుతూనే కొన్నిసార్లు దేవునికి స్తోత్రం కొంతమంది దైవజనులతో విభేదించేటటువంటి దైవజనులు ఉంటారు. వీరిద్దరి మధ్య పనిచేసేది ఒక్క ఆత్మ కాదా అని అంటే ఒక్క ఆత్మయే. కానీ ఎందుకు విభేదిస్తూ ఉంటారు అని అంటే ఒక వ్యక్తి తత్వాన్ని ఇంకొక వ్యక్తి స్వీకరించటానికి అభ్యంతరపడటమే, ఒక వ్యక్తిత్వాన్ని ఇంకొక వ్యక్తి గ్రహించుకునేటటువంటి స్థితి లేకపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంటే అర లీటర్ పాత్రలో లీటర్ పాలు పట్టవు అన్నట్లుగా దేవునికి స్తోత్రం. అలాగే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి గ్రహించని వ్యక్తిగా ఎందుకు ఉంటారు అని చెప్పి అంటే దేవునికి స్తోత్రం, అక్కడ వారి యొక్క ఉపదేశము అర్థము కాకయే, వారి మనోభావము అర్థము కాకయే, వారు దేవుని యొక్క మార్గంలో నడుచుకునేటటువంటి విధానాన్ని వారు చూడలేకపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి చెందిన ప్రజలుగా ఈ భూమి మీద ఈ యొక్క రక్షిత ప్రజలు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తము ఏదో గుర్తించి ఆ మార్గంలో నడుచుకునే వారంగా నేను మీరు ఉండాలని దేవుడు ఎంతో కోరుతూ ఉన్నాడు. ఈరోజు మనం చూసినప్పుడు దేవుడే, లోకమే. చాలామంది విశ్వాసులను మనం గమనించినప్పుడు భక్తే, లోకమే. చేసే ప్రార్థనలు చేస్తూనే, వచ్చే ప్రార్థనలకు వస్తూనే, వినే వాక్యాలు వింటూనే లోక స్నేహాలు మానుకోకుండా లోక స్నేహాలు అలానే కంటిన్యూ చేసేటటువంటి విశ్వాసులను చూస్తూ ఉంటాం. ఏంటి ఇది అని ప్రశ్నించినప్పుడు వారు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? సేవకుడు ఏదన్నా ఖచ్చితంగా మాట్లాడితే నేను మందిరానికి వెళ్ళకపోతే ఆ సేవకుని పరిస్థితి ఏమైపోతుంది అని అన్నట్లుగా, నేను రాకపోతే మందిరంలో ఎంతో కొరత అన్నట్లుగా, మేము రాకపోతే సేవకుడికి ఎవరు వస్తారు అన్నట్లుగా ఈరోజు దేవుని యొక్క సన్నిధితో వాక్యంతోనూ లోకంతోనూ ఒక విశ్వాసి ఎలా నడుచుకుంటుంది అని మనం గమనించినప్పుడు లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహాలు ఎక్కడ చేస్తూ ఉన్నాం, ఎప్పుడు చేస్తూ ఉన్నాం అని చెప్పి అంటే ఎవరికి సరి అయిన దైవ జ్ఞానము ఉండదో వారికి తమ భక్తి జీవితాలను ఎలా కట్టుకోవాలో, తమ కుటుంబాలను ఎలా కట్టుకోవాలో, ఈ లోకంతో ఎలాగ ఉండాలో వారికి తెలియదు. కాబట్టి అందుకే జ్ఞానము ఘోషించుచున్నది అని సామెతల గ్రంథం 8వ అధ్యాయం వాక్యం చెబుతూ ఉంటుంది. జ్ఞానం ఎందుకు ఘోషిస్తూ ఉంది అని చెప్పి అంటే యెహోవా యందలి భయభక్తులను కలిగి ఉండడానికి జ్ఞానము నేర్పిస్తూ ఉంటుంది. జ్ఞానం దేనిని నేర్పిస్తూ ఉంటుంది? యెహోవా యందు భయభక్తులను నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఒక్క మాటే దేవుని వాక్యంలో నేర్చుకుంటూ వస్తాం. దేవాది దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడానికి ప్రతి మనిషిని కూడా నిత్యము నడిపించేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. అట్టి పరిశుద్ధాత్ముని యొక్క నడుపుదలలో నిలిచి ఈ లోకంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఎక్కడ లోకంతో మమేకమై లౌకిక జ్ఞానం చేత ఏడవబడి దేవునికి దూరమైపోయేటటువంటి, అనగా దేవుడు అప్పగించినటువంటి ఉన్నతమైనటువంటి దైవ చిత్తాలను దూరం చేసుకోకుండా దేవుని యొక్క మార్గంలో నడుచుకునేటటువంటి బిడలుగా నేను మీరు ఉండాలి అని ఈ దేవుడు కోరుతూ ఉన్నారు. అందుకే ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు సామాన్యమైనటువంటి ప్రజలు కారు, మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకొనకండి, మీరు విశేషమైన ప్రత్యేకమైన ప్రజలు అని ప్రభు చెబుతున్నారు. ఏంటి మనలో ఉన్న ప్రత్యేకత? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు? దేవునికి స్తోత్ర. ఇక్కడ ఇశ్రాయేలుకు ఉన్న భాగ్యం ఏంటి అని చెప్పి అనంటే యెహోవాను దేవుడిగా కలిగి ఉండడమే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యెహోవాను దేవుడిగా కలిగి ఉండడమే ఇశ్రాయేలుకు ఉన్న గొప్ప భాగ్యం. ఈరోజు
మనం బాగా గమనిస్తే మనకు ఎంతో గొప్ప ఆధిక్యతను దేవుడైతే ఇచ్చారు అండి. కానీ ఆ ఆధిక్యతను మనం వెలిబుచ్చే వరంగా కానీ, ప్రకటితం అయ్యేటట్లు జీవించే వరంగా కానీ, ఈ లోకంలో దేవుని మహిమను ప్రతిబింబించే వరంగా కానీ, దేవుని వెలుగును మన క్రియల ద్వారా చేసే వరంగా కానీ మనం ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాం అని పరిశీలనగా చూసుకున్నప్పుడు ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు కూడా దేవుని యొక్క వెలుగు తమ ద్వారా ఈ లోకానికి ప్రకటితం కావడానికి దేవుడు ఏర్పరుచుకున్న సాధనం అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ వస్తుంది. ఏమని తెలియచేస్తూ వస్తుంది? ఒక్కొక్క వ్యక్తి దేవునికి సాధనం. నీ ద్వారా దేవుడి ప్రేమ, నీ ద్వారా దేవుని సత్యం, నీ ద్వారా దేవుడి రక్షణ, నీ ద్వారా దేవుని యొక్క మహిమ, నీ ద్వారా దేవుని స్వస్థతలు, నీ ద్వారా దేవుడి ఆరోగ్యాలు, నీ ద్వారా దేవుడి సమాధానాలు, నీ ద్వారా దేవుడి యొక్క ఆ దయగలిగినటువంటి హృదయం ప్రజల యొద్దకు వెళ్ళడానికి, ప్రజలు వాటిని పొందటానికి, ప్రజలలో దేవుని యొక్క కార్యాలు జరగడానికి ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు ఒక సాధనం అని తెలియచేస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దైవజనుడు ఒక సాధనం, ప్రతి విశ్వాసి ఒక సాధనం. ఇట్లా సాధనమైనటువంటి మనము ఎవరి చేత ఉపయోగించబడాలి? దేవుడి చేత మాత్రమే ఉపయోగించబడాలి. నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చబడాలి, నా జీవితంలో నీ నామానికి మహిమ కలగాలి అని మనం కోరుకుంటే ప్రత్యేకమైన జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంతో కలిసిపోకూడదు. ఎక్కడ రాజీ పడుతున్నాం? బిడలకు వివాహాలు చేసే దగ్గర, బిడలను చదువులు చదివించుకునే దగ్గర, బిడలకు ఉద్యోగాలు సంపాదించుకునే దగ్గర, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ బిడలు ధనాన్ని ఆర్జించే దగ్గర, ఆ ధనాన్ని వారు ఖర్చు పెట్టే దగ్గర, వారు ధనవంతులయ్యేటప్పుడు వారిని ఏ విధంగా దేవుని భక్తులు నిలుపుకోవాలో చేతగాక చాలామంది ఈ లోకంతో కలిసిపోతూ ఉన్నారు. దేవుడి వలనే దీవించబడతా. ద్వితీయోపదేశకాండము గ్రంథం 8వ అధ్యాయం దేవుడి వాక్యం చెప్పినట్లుగా, నేను మిమ్మును నా ప్రజలుగా భావించి నా యొక్క ఆజ్ఞలను మీరు అంగీకరించి పాటించేటప్పుడు, నేను మిమ్మల్ని దీవించేటప్పుడు మీరు ఏం కాకూడదు అని అంటే మందమతులు కాకూడదు అని వాక్యం సెలవిస్తూ వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ప్రభు అంటూ ఉన్నారు, మీరు తిని తృప్తి పొంది మీ మనస్సు మధించి మాయలో పడతారేమో, కనుక మీరు ఏం చేయకూడదు అని చెప్పి అంటే భయభక్తులు కలిగి మీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మీరు బహు జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. దేవుడిచ్చే జ్ఞానం చేత నింపబడిన వారుగా ఉండాలి. కుటుంబ వ్యవస్థలు భక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి అని అంటే దైవ జ్ఞానం ఏలుబడి చేయాలి అండి. దైవ జ్ఞానం ఏలుబడి చేయాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? సామెతల గ్రంథం 9వ అధ్యాయం వాక్యం చెబుతూ ఉంటుంది, జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములను చెక్కుకొని ఉన్నది. దేవుడి వాక్యం చెబుతూ ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం. మనం మన బిడలకు ఇలాగ చెప్పాలి. దేవుడికి ఇష్టమైనటువంటి భక్తిపరులుగా వారు ఉండాలి అని అంటే వేటిలో వారు పాలు పొందకూడదు. వారు ఏ విధంగా ఈ సమాజంలో జీవించాలి, ఈ క్రమశిక్షణ అంతా కూడా తల్లిదండ్రుల బిడ్డలకు నేర్పుతూ రావాలి అండి. ఎందుకని అనంటే మనం విశ్వాసులము అని చెప్పి అనంటే మన బిడ్డలను భక్తిలో పెంచుకోవాలి. మన బిడ్డలను ఏం చేయాలండి? భక్తిలో నీవు నీ భర్తను, నీ బిడ్డలను, నీ భార్యను, నీ బిడ్డలను భక్తిలో పెంచుకోవాలి. భక్తిలో పెంచుకునేటప్పుడు సరి అయిన జ్ఞానం ఏలుబడి చేయాలి. సరి అయిన జ్ఞానం ఏలుబడి చేయకపోతే అది ఏమవుతుంది అని అంటే బ్యాలెన్స్గా ఉండదు. ఏదో ఒక పక్కకి ఒరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక పక్కకి ఒరిగిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆ జ్ఞానము సరి అయినదిగా లేదు, సరి అయినదిగా ఆలోచించడం లేదు. దేవునికి స్తోత్రం. నాయకత్వం అనేది సరి అయినదిగా ఉండాలి. ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా ఒక కుటుంబము రూపుదిద్దబడాలి అని అంటే 128వ అధ్యాయంలో ఉన్నటువంటి కీర్తనల గ్రంథంలో ఉన్న కుటుంబంగా ఒక కుటుంబం కట్టుకోవాలి అని అంటే దేవుడు చెబుతూ ఉన్నారు కదా, మీరు ఈ లోకంతో ప్రత్యేకంగా ఉండాలి. బాగా చదువుకు మంచిగా ఉద్యోగం సంపాదించి మంచి శాలరీని ఆర్జిస్తూ
మీరు భయభక్తులతో కుటుంబాలను ఎలా కట్టుకోవాలి అని వాక్యం సెలవిస్తూ వస్తుంది అని అంటే దేవునికి స్తోత్రం. కుటుంబాలను కట్టుకునే విషయంలో చాలామంది భక్తులు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండని వారుగా ఉంటారు. దైవ జ్ఞానం లేకపోవటం వలన బిడ్డలను ఎలాగా దేవుని యొక్క మందిరంలో వారిని భక్తిపరులుగా తీర్చిదిద్దాలి అని తల్లిదండ్రులు సరి అయినటువంటి నడిపింపులను కలిగి ఉండని వారుగా కనిపిస్తూ వస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబం అంతటితో కూడా భక్తి కలిగినటువంటి కుటుంబంగా ఉండడానికి సరి అయినటువంటి జ్ఞానము ఉండాలి. వాటికి మించి ఉత్తమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరు ఉత్తమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, ఏ కుటుంబంలో తల్లిదండ్రులు మోకాళ్ళుని గంటల తరబడి ప్రార్థించేవారుగా ఉంటారో, మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కుటుంబానికి శ్రేయస్కరమైనటువంటి దీవెనలను సంపాదిస్తుంది. అది వారు నడవవలసిన త్రోవను వారికి చూపిస్తుంది. స్తోత్ర. కాబట్టి గమనించండి, ప్రభువు కొరకు ప్రత్యేకంగా నేను బ్రతకాలి అని ఏ వ్యక్తి కోరుకున్నప్పటికీ కూడా ఆ కుటుంబం ఎలా కట్టబడాలి అని అంటే, ఆ కుటుంబం ఎలా కట్టబడాలి అని అంటే దేవునికి స్తోత్రం, ప్రార్థన ద్వారా కట్టబడాలి. మోకాళ్ళు నీ గంటల తరబడి నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ఖచ్చితంగా నీ మాట వింటారు. నీ బిడ్డలు ఖచ్చితంగా దేవుని నామ మహిమార్థమై ఉత్తమమైన విద్యను వారు గడిస్తారు, ఉత్తమమైన ఉద్యోగం వారు సంపాదించుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా జీవితం తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైనది. నీకున్న జ్ఞానం ద్వారా, నీకున్న తెలివితేటల ద్వారా వారికి ఎన్ని మాటలు చెప్పు, వారు మందిరములో నమ్మకమైన విశ్వాసులుగా నీవు తయారు చేయలేవు. కానీ నీవు వారి కొరకు ప్రార్థించే వ్యక్తివై, వారి ఎదుట దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివే అయితే దేవునికి స్తోత్ర, మొదట నువ్వు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అవుతావు. సత్ప్రవర్తన కలిగినటువంటి నీ మాట నీ బిడ్డలు జవదాటరు. దేవునికి స్తోత్ర. మనలో లేనిది మన కుటుంబంలో సంపాదించలేవు. నీలో లేనిది నీ బిడ్డలలో సంపాదించలేవు. నీలో ఏది ఉంటుందో అది నీ బిడ్డల మీదకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవేది కలిగి ఉంటావో అది నీ బిడ్డల మీద ప్రకాశితమవుతుంది. హృదయము నిండిన కొలది నోరు, నీవు నిండా ఏమై ఉంటావో దాన్ని నీ బిడ్డలు చూస్తారు. కాబట్టి కుటుంబాన్ని భక్తిలో కట్టుకోవాలని కోరిక నీకు ఉందా? కుటుంబాన్ని భక్తిలో ఎదిగించుకోవాలి అని నీకు నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో వాక్యం చెప్పినట్లుగా నీవును నీ కుమారుడును నీ ఇంట ఉన్నప్పుడు, నువ్వు త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు దేవుని వాక్యమును వారికి బోధించు. నీ కుమారులకు బోధించు, నీ బిడ్డలకు బోధించు. వేరుబాటు జీవితం, ప్రత్యేక జీవితం, ఈ లోకంలో కలిసిపోయినటువంటి బ్రతుకు ఒక వ్యక్తి ఎప్పుడు బ్రతుకుతాడు, ఎలాగ బ్రతుకుతాడు అని అంటే, వాడు దేవునితో సహవాసం చేసేవాడు అయితే, వాడు ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు అయితే, వాడు వాక్య ధ్యానాన్ని చేసేవాడు అయితే నిశ్చయంగా ఖచ్చితంగా నీ కుటుంబం నీ మాట వింటుంది. నీ భర్త నీ మాట వింటాడు, నీ భార్య నీ మాట వింటుంది, నీ బిడ్డలు నువ్వు కోరుకున్నట్లుగా తయారవుతారు. కనుక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం, ప్రత్యేకమైన విశ్వాస జీవితం మనం ఎలా చేయగలుగుతాము అని అంటే, దేవుడికి లోబడడం ద్వారా, దేవుని వాక్యానికి లోబడడం ద్వారా, మోకాళ్ళ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా, దైవ సేవకుడును ప్రేమించడం ద్వారా, దశమ భాగాలు చెల్లించడం ద్వారా, అలాగే ఈ లోకంతో ప్రత్యేకంగా ఉండడం ద్వారా జీవించగలుగుతాం. అంతే మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, నేను క్రీస్తు మార్గంలో నడుస్తున్నాను, యేసు ప్రభు బోధలు నన్ను ఎంతగానో దీవిస్తూ ఉన్నాయి అని భావించేటటువంటి నీవు ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలవాలి. స్తోత్రం. నీలో నుంచి క్రీస్తు ప్రేమే నీ ఇరుగు పొరుగు వారు చూడాలి, నీ సమాజము చూడాలి, నీ స్నేహితులు చూడాలి. నీవంటే ఎవరికి తెలుసో, ఎవరు నీకు తెలుసో వారు దేవుని యొక్క ఆ ప్రేమతత్వాన్ని నీలో నుంచి చూడాలి. యేసు ప్రభు ఏమై ఉన్నారు? జీవమై ఉన్నారు.
యేసు ప్రభు ఏమై ఉన్నారు? జ్ఞానమై ఉన్నారు. యేసు ప్రభు ఏమై ఉన్నారు? ప్రేమయ్య ఉన్నారు. యేసు ప్రభు ఏమై ఉన్నారు? రక్షణ అయి ఉన్నారు. ఇవన్నీ కూడా నీలో నుంచి నీ చుట్టుప్రక్కల ఉన్న వారి యొద్దకు అవి ప్రదర్శించబడాలి. ఒక వ్యక్తి అతని వ్యక్తిత్వాన్ని అతడు ప్రకాశింపచేసే వ్యక్తి అయి ఉంటాడు. కాబట్టి ఓ క్రైస్తవుడా, ఓ క్రీస్తు భక్తుడా, నీలో నుంచి నా దేవుడు కోరుతూ ఉన్నది ఒక్కటే, ఏంటి అనంటే క్రీస్తు ప్రేమ వెల్లడి కావాలి. క్రీస్తు ప్రభుల వారి దైవత్వం నాలోంచి నీలో నుంచి వెల్లడి కావాలి అని నా ప్రభు కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యము మనతో ఒక్క మాటే తెలియచేస్తూ ఉంది. ఏంటి అని అంటే క్రీస్తు స్వభావం నాలో నుంచి నీలో నుంచి వెల్లడి కావడానికి మనము ప్రయాసపడే బిడలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సుగుణాలు మనలో నుంచి లోకంలోనికి అవి ప్రసారం కావాలి. యేసు సుగుణము నీకేమి తెలుసు? నువ్వు ఎంత నింపుకున్నావు అనేది ఈరోజు మనం ధ్యానించవలసిన వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సర్వ సద్గుణ సంపూర్ణ స్వరూపి. సుగుణం అనే దానికి ఒక పేరు ఉంది అనంటే, ఒక రూపం ఉంది అనంటే, ఒక ఆకారము ఉన్నది అనంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రేమకు పరిపూర్ణ తత్వం యేసు ప్రభు. జ్ఞానానికి సంపూర్ణమైనటువంటి తత్వం యేసు ప్రభు. ప్రతి సుగుణాన్ని సంపూర్ణముగా కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎవరి దగ్గర నుండి ఏమీ నేర్చుకొనవలసిన అవసరత కలిగిన వారు కాదు. సమస్తము ఆయన యొద్ద నుండి నేర్చుకుని సర్వలోకాలలో అది నిమిడీకృతమై ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొద్ద నుండి నేర్చుకున్న దాన్ని ఈ భూమి మీద ఎవడైనా కానీ ప్రదర్శిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఎవరి దగ్గర కూడా ఏమీ నేర్చుకోవలసిన అవసరము లేదు. స్తోత్రం. ఎందుకనంటే ఆయన సమస్తమై ఉన్నారు. నువ్వు దేనిని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నావో, నువ్వు దేనిని గురించి అయితే గొప్ప అని చెప్పుకుంటున్నావో, దానికి అంతటికి కూడా ఆయన పైన అయి ఉన్నారు, పైగా ఉన్నారు. ఆయన పైగా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. సముద్రములో తీపి నీరు కోసం వెతుకుచున్న వ్యక్తి వలె నీవున్నావు. నీవెలా ఉన్నావంటే సముద్రములో తీపి నీరు కోసం వెతుకుతున్నావు. అది సముద్రము కదా. యేసు ప్రభువుకే దైవత్వం నేర్పించాలని చూస్తున్నావు. యేసే దైవత్వం. యేసు సంపూర్ణ సద్గుణ స్వరూపి. ఆయన సంపూర్ణ సద్గుణ స్వరూపి. ఈ భూమి మీద ఉన్న సకల తత్వాలకు దేవుడు సృష్టికర్త అయి ఉన్నారు. సృష్టికర్త అయి ఉన్నారు. కాబట్టి అట్టి దేవుని కొరకు బ్రతకాలి అని అంటే ఆయన సుగుణాలను చూడాలి, ఆయన సుగుణాలను ధ్యానించాలి. ఈ వచనములో ప్రభు అంటున్నారు, నేను పరిశుద్ధుడను. ఆయన పరిశుద్ధత మనల్ని ఏమంటుంది అని అంటే పరలోక రాజ్య సంబంధిగా ఉండాలి అని కోరుకుంటే దేవుని ముఖకాంతి నీ మీద ప్రకాశించబడాలి. దేవుని ముఖకాంతి నీ మీద ప్రకాశించబడడానికి నువ్వు సన్నిధికి దూరంగా జీవించే వ్యక్తిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తు సుగుణాలను మనం ధ్యానం చేస్తూ క్రీస్తు సుగుణాల వద్ద మనము కూర్చుని దేవునికి స్తోత్రం దైవ ధ్యానములో, వాక్య ధ్యానములో, ప్రార్థనా ధ్యానములో ఆ సుగుణం చేత నువ్వు నింపబడు. క్రీస్తు సుగుణము నీతో మాట్లాడునుగాక. యేసులో ప్రేమ ఉంది, కానీ నీలో ద్వేషం ఉంటే నువ్వు యేసు ప్రభువుని అపహాస్యం చేస్తున్నావు. పాట ఎంత మనోహరంగా పాడు, వాక్యం ఎంత మనోహరంగా చదువు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుచున్నది. ఈ శరీర తత్వాలను నువ్వు ఓడించి ఆత్మతత్వాలలో నీవు చిగురించే వ్యక్తివిగా ఉంటే, ఫలించే వ్యక్తివిగా ఉంటే, పుష్పించే వ్యక్తివిగా ఉంటే దేవుడు నీ యందు సంతోషపడేవారై ఉంటారు.
దేవుడిని యందు ఆనందించేవారై ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తు సుగుణాలను మనం సంపూర్ణముగా సంపాదించుకొని, అందుకని ప్రభు అంటున్నారు, ఈ లోకంలో నుండి నువ్వు వేరుపడి ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవించిన ఎడల నేను నా సుగుణాలన్నింటినీ నీకు తెలియచేసేదను అని ప్రభువు మాట్లాడేవారుగా ఉన్నారు. దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు, దేవుడు నన్ను ఎప్పుడు దర్శిస్తాడు, దేవుడు తన దర్శనం చేత నన్ను ఎప్పుడు దీవిస్తాడు అని అంటే, నేను ఈ లోకానికి వేరుపడి నేను బ్రతికినప్పుడు, ఈ లోకంతో కలిసిపోయి నన్ను నేను అపవిత్రం చేసుకుంటే, ఈ లోకంతో కలిసిపోయి నాలో దుర్గుణాలను నేను ఏర్పాటు చేసుకుంటే, దుర్గుణాలలో నేను పాలుపొందులు పొందేవాడినైతే, దేవుడు తన సుగుణాలతో నాకు దర్శనమివ్వడు. దేవుడు తన సుగుణాలతో నీకు దర్శనమివ్వాలి అని చెప్పానంటే, నువ్వు ప్రత్యేకమైన విశ్వాస జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉండు. ప్రభువు నిన్ను దర్శిస్తారు. ఆయన నిన్ను దర్శించినప్పుడు ఆయన గుణాలు నిన్ను దర్శిస్తాయి. స్తోత్ర. ఆయన నిన్ను దర్శించినప్పుడు ఆయన సుగుణాలు నీ ముందు దర్శించబడతాయి. దేవుని సుగుణముని యొద్దకు వచ్చి అట్టి రూపంలోనికి నిన్ను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను ఎదుటకు వచ్చి నిన్ను ప్రేమపూర్ణునిగా మార్చివేయాలి. నిన్ను ప్రేమపూర్ణునిగా మార్చివేయాలి. దేవుని దయని ఎదుటకు వచ్చి నిన్ను దయగలిగిన వ్యక్తిగా మార్చివేయాలి అని వాక్యం చెబుతుంది. దేవుడి మంచితనము నీకు బోధించబడి నిన్ను పరిపూర్ణమైనటువంటి తన మంచితనములో నడిపించాలని దేవుడు కోరుకునేవారుగా ఉన్నారు. దేవుని దీర్ఘశాంతము నీ యొద్దకు వచ్చి నిన్ను పరిపూర్ణమైనటువంటి దీర్ఘశాంతం కలిగిన వ్యక్తిగా తయారు చేయాలని దేవుడు ఆశపడుతున్న వారుగా ఉన్నారు. కాబట్టి క్రీస్తు సుగుణాలు నీ ఎదుటికి వచ్చి అవి నీ హృదయములో నిండి క్రీస్తును మహిమపరిచే వ్యక్తిగా నీవు రూపాంతరత చెందాలి అని ఈ దేవుడు కోరుకునే దేవుడై ఉన్నారు. యేసు ప్రభు నీ ఎడల ఏం కోరుతూ ఉన్నారు అని చెప్పి అనంటే, దేవునికి స్తోత్రం, ఆయన సుగుణాలను నువ్వు ధ్యానించి ఆ సుగుణాలను నువ్వు ఎంతవరకు కలిగి ఉన్నావు. నేను మంచి విశ్వాసిని అని నేను చెబుతాను, నువ్వు చెబుతావు. కానీ క్రీస్తు సుగుణం నాలో నీలో ఎలా ఉన్నది, అది ఎలా వృద్ధి చెందుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అంటు కట్టబడిన వారమైతే ఆయన గుణములన్నీ మనలో నిండి ఉంటాయి. మనం అంటు కట్టబడిన వారమైతే ఆయన గుణములన్నీ మనలో నిండి ఉంటాయి. దేవునికి స్తోత్ర. అట్టి క్రీస్తు గుణములను కలిగి ఆయనతో నడుస్తూ దేవుని మహిమపరచుదాం. యేసు ప్రభు యొక్క సుగుణాలు నీలో లేకోకుండా నేను భక్తిపరుడిని అని నువ్వు చలామణి అవుతూ ఉంటే, ఈరోజు వాక్యం నీతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది. ఏమని అంటూ ఉంది అని అంటే, దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవుని సుగుణాలను నీవు ఏమీ కూడా అవలంబనం చేసుకోకుండా, ఆ అనుసరణలో నువ్వు బ్రతకకోకుండా పేరుకు మాత్రమే భక్తుడిని అని చెప్పి నువ్వు మందిర సహవాసాలలో కొనసాగుతున్న వ్యక్తిగా ఉంటే నువ్వు ఒక నామకార్థ వ్యక్తివే. నువ్వు ఒక నామకార్థ వ్యక్తివి. దైవజనుడి దగ్గర ప్రజెంట్ చేసుకోవడానికి నువ్వు చాలా సంబరపడిపోతున్నావు, కానీ క్రీస్తు గుణాలను నీలో పెంచుకోవడానికి నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నావు. ప్రియ దైవ జనాంగమా, ప్రియ సంఘమా, దేవుడు కోరుతున్నది ఒక్కటే, క్రీస్తు గుణాలు నీలో వృద్ధి కావాలి. ఈ లోకంలో ఎన్నింటినో నీలో పెంచుకోవడానికి అనేక రంగాలలో నీవు వృద్ధి చెందడానికి నీకున్న బలాన్ని, నీకున్న శక్తి సామర్థ్యాలను వినియోగించేస్తున్నావు. అవి నీకు ఎవరిచ్చారు? దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడి ఇచ్చిన ధనం, దేవుడిచ్చిన కుటుంబం, ఇవన్నీ దేవుడి చేత అనుగ్రహించబడినవి కావా? నీ అంతట నువ్వు సంపాదించుకున్నావా? నీవు ఎవరు? నీవు ఎవరు? దేవునికి స్తోత్రం. దేవుడి వలన నీవు ఏమి పొందుకున్నావో వాటిని ఆయన నామ మహిమార్థమై వినియోగించడానికి నీవు నడుం కట్టుకునే వ్యక్తివైతే ఈరోజు కొన్నింటితో పాలు పొందులు నీవు త్రెంచుకొనవలసిన వ్యక్తివై ఉన్నావు.
పర్వాలేదులే, పోనీలే అని ఏ దేవుని చిత్తం కాని దానితో నీవు నడుస్తూ ఉన్నావో అట్టి వాటి విషయమై ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మంచి విశ్వాసిగా బ్రతకాలి అని నువ్వు కోరుకుంటే లోక స్నేహాలలో, లోకపు నడతలలో ఎక్కడ నువ్వు రాజీపడి ఏం కాదులే అని నువ్వు కొనసాగిపోతున్నావో అక్కడ ఎల్లా కూడా ప్రభు నీతో ఒక్కటే చెబుతున్నాడు, నీవు ఏర్బాటు జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు కోసం శ్రమపడు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి కష్టం వస్తుంది. సుఖమయం విశ్వాస జీవితం కాదు, అది ఒక వేషధారణ. సుఖమయం విశ్వాస జీవితం కాదు. క్రీస్తు సుగుణాలను నీలో పెంచుకోవాలి అని కోరుకుంటే నిశ్చయంగా నిన్ను క్రీస్తు నుండి దూరం చేసే ఒక్కొక్క పరిస్థితితో నీవు ఉపవాస ప్రార్థనలో పోరాడాలి. అప్పుడు నీవు ఒక సమూహం అవుతావు. ఎలా అవుతావు? స్తోత్రం. నీవు ఒక సమూహం ఎలా అవుతావు అని అంటే, భక్తి కలిగినటువంటి వ్యక్తి భక్తి కలిగిన వారందరికీ ప్రతినిధిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నీలానే భక్తిగా సేవించే అనేక మంది ప్రజలు కూడా నీలాగనే ఉత్తమమైన విశ్వాస జీవితాన్ని జీవించటం నేర్చుకుని వారు ఉత్తమ గతులు పొంది వారి యొక్క కుటుంబ వ్యవస్థలను దీవెన మార్గంలో నడిపించుకోగలుగుతారు. స్తోత్ర. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తు కోసం ఆయన సుగుణాలను మనము ధ్యానించి వాటిని మన హృదయాలలోనికి, మన వ్యక్తిగత జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి తెచ్చుకుని వాటి యందు పరిపూర్ణులం కావడానికి క్రీస్తు ప్రభుల వారితో సహవసించడం ద్వారా, వాక్య ధ్యానం చేయటం ద్వారా, మోకాళ్ళ ప్రార్థన చేయటం ద్వారా, సత్యమైన ఉపదేశాలను ధ్యానించడం ద్వారా మనం మన భక్తి జీవితాలను చేసేవారమైతే నిశ్చయముగా, ఖచ్చితముగా యేసు ప్రభు సుగుణాలు నీలో నుంచి అవి ఈ లోకానికి ప్రకటితమవుతాయి. అట్టి కృప ప్రభువు నీకు నాకు సమృద్ధిగా అనుగ్రహించి తన దీవెన ఆశీర్వాదాల చేత మన ఆధ్యాత్మిక జీవితాలను పరిమళింప చేయునుగాక, వాటిని నూరంతులుగా దీవించునుగాక. ఆమేన్.